వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలిభాయ్ అధ్యక్షతన బుధవారం వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చారని, టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను మోసం చేయటంలో ఆయనకు లెక్కేం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్కే ఇటువంటి ఎన్నుపోటు కార్యక్రమం జరగడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ఎన్నుపోటు కార్యక్రమం పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నాడో అనేది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు, నేను మోసం చేస్తాను, అబద్ధాలు చెప్తాను, అయినా నన్ను నమ్ముతున్నారు. అది ప్రజలు తప్పు, నా తప్పే మాత్రం కాదు. కాబట్టి నా మీద ఎటువంటి నిందలేసినా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రజలు మనము చేసుకున్న తప్పే ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నవరత్నాల ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టి, ఆ నవరత్నాలలో ఏది కూడా ఒకటి కూడా తగ్గించకుండా దానికి మించి మళ్ళా కొన్ని ఎక్కువగా పథకాలు ప్రజలకు అందించి అందరి దగ్గర మన్నలను పొందాడు. అయితే మరి ఎందుకు జరిగిందో ఏమి జరిగిందో కానీ ఈ విధమైన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అన్యాయమే జరిగింది. చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అటువంటి వ్యక్తిని మనం అన్యాయం చేసి ఆయనకు ఎక్కడ లేని అన్యాయం చేసి ఆయన్ను ఓడించడం జరిగింది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటికే గ్రహించారు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే 175 సీట్లు ఇచ్చేదానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. అటువంటి ఉత్సాహం ఏర్పడింది 1 ఇయర్కే. ఈ 4 సంవత్సరాలలో లాస్ట్కి చంద్రబాబు నాయుడికి ఎటువంటి శిక్ష విధిస్తారో ఏమో ప్రజలే గ్రహించాలి. కాబట్టి మనం ఏమి కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఆయనకు ఏమి మనం గొప్పగా చెప్పవలసిన విషయాలు లేవు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్నే, పిల్లనిచ్చిన మామనే అన్యాయం చేసినారు. వాళ్ళ ఫ్యామిలీలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళు కొడుకు తప్ప ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడతానే ఉండరు. ఎవరమైనా పర్సనల్ గా పోయి ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఏమయ్యా మీ అల్లుడు ఎలా చేసినాడు, ఏమి చేసినారు అన్నా కూడా ఆయన గురించి ఎన్టీ రామారావు గారు కూడా ఏమి చెప్పినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా చెప్పుకోవటం కూడా అనవసరం. ఖచ్చితంగా ఈ ఎన్నుపోటు కార్యక్రమం ఇప్పటికే జరిగింది. తర్వాత ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మనం వేచి చూడాలని మీకు